రాజకీయాల్లో అంతఃశత్రువులు బహిశత్రువులు ఉంటారు. అట్లాగే రాజకీయాల్లో అంతర్లీన గొడవలు ఉంటుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ ఒకళ్ళకొకళ్ళు ఏమన్నా ప్రేమగా ఉంటారా? ఒకళ్ళ మీద ఒకళ్ళు గాసిప్స్గా పుట్టించడం కానీ, లేకపోతే జగన్ దగ్గరికి వెళ్ళి తప్పుడు చెప్పేవాళ్ళు బోల్డ్ అంతమంది. చంద్రబాబు గారి దగ్గర తెలుగుదేశంలో అందరూ ఒకే మాట మీద ఉంటారా? ఒక పార్టీలో ఒకడికి ఫెమిలియారిటీ వస్తుందంటే వాడిని నాశనం చేయాలని కోరుకునేవాళ్ళు బోల్డ్ అంతమంది. ఒక పార్టీలో అంతర్లీనంగానే ఉంటుంది. ఇక కూటముల్లో వచ్చేటప్పటికి రకరకాలు ఉంటాయి. అందులో మొన్న జనసేనకు కొట్టాలనుకున్న దెబ్బేంటి? ఈనాడు జ్యోతి కలిసి నాగబాబుకి ఎమ్మెల్సీ లేకుండా చేయటం, నాగబాబుని ఒక కార్పొరేషన్ చైర్మన్తో సరిబుచ్చేలా చేయటం ఒకళ్ళు, ఎంపీ అనే పేరుతో ఆయనకి పదవి లేకుండా చేయడం మరొకళ్ళు. ఇద్దరూ కలిసి వేసిన ఎత్తుగడ. దీని వెనకాల ఎవరున్నా సరే కూటమి నుంచి బయటికి వెళ్ళడం ఏమి పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు. ఎట్ ద సేమ్ టైం కూటమిలో తనకి పెట్టబోయిన ఎర్త్కి రివర్స్లో చేసిన పని వెంటనే ఆయన నాగబాబు గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం, దాంతో అర్జెంట్గా నామినేషన్ ప్రిపేర్ చేయమంటాం. నాగబాబు గారు నిన్న వచ్చారు, నామినేషన్ వేశారు. ఇప్పుడు సచ్చినట్టు ఇవ్వాల్సి వచ్చింది కదా. నిన్న అటు లోకేష్, ఇటు పక్కన విష్ణుకుమార్ రాజు, కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ ఇటు పక్కన బీజేపీ కానీ ఇద్దరు కూడా వచ్చారు. వాళ్ళు దాంట్లో సంతకాలు చేశారు. తద్వారా నాగబాబు విధానం ఖరారైంది. అంటే ఎత్తుకి పై ఎత్తులు వేయడంలో చాణక్యం అన్నటువంటిది ప్రదర్శించుకొచ్చారు.